హలో ఫ్రెండ్స్, అప్డేట్ చూద్దాం. ఏం అప్డేట్ వస్తుందంటే ఫ్యామిలీ వీక్ అయిపోవచ్చింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి తేజకు సంబంధించిన వాళ్ళ అమ్మ వస్తుందని మనకు అప్డేట్ తెలుస్తుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మెగా చీఫ్ టాస్క్ జరిగిపోయింది. ఆ టాస్క్లో లెటర్స్ తీసుకెళ్ళి అక్కడ ఫిల్ చేయాలంట. ఆ టాస్క్లో భాగంగా అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు మళ్ళీ సెకండ్ టైము. మరి మెగా చీఫ్ అయిన అవినాష్ 4th పొజిషన్లో ఉన్నాడు. అబ్బాయి వెళ్తే ఒకవేళ పృథ్వీ నుంచి అవినాష్ బాబుతో అనుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎవరు వెళ్తారు, ఏం చేస్తారు, ఓటింగ్ కథాకమేషన్ ఏందని కూడా మాట్లాడుకుందాం. ఇంకో అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్లో స్టేజ్ మీదకి వీళ్ళకి సంబంధించిన సెలబ్రిటీలు వస్తారు కదా, ఎవరు సపోర్ట్ చేస్తారు ఏందనేది. వాళ్ళు ఎవరెవరికి వస్తున్నారంటే రోహిణికేమో శివాజీ గారు వస్తున్నారు. పోయిన సీజన్లో శివన్న అని అందరూ పిలిచారు కదా, శివాజీ గారు రోహిణి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఆల్రెడీ రోహిణి జబర్దస్త్లో కొంచెం ఫామ్లో ఉంది. జబర్దస్త్ జడ్జిగా కూడా శివాజీ గారు ఉన్నారు. మరి అందువల్ల సపోర్ట్ చేయడానికి వస్తున్నారా, తన కామెడీ టైమింగ్ కానీ మొత్తం బాగుంటుంది కాబట్టి రోహిణి కూడా మంచి పిల్ల కాబట్టి సపోర్ట్ చేయడానికి వస్తున్నాడేమో. మరి సెకండ్ వచ్చి విష్ణుప్రియకి మానస్ వస్తున్నాడు. విష్ణుప్రియకి మానస్ ఎందుకు వస్తున్నాడంటే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్కి బీపచ్చం చేశారు. పాట ఆల్బమ్ తయారు చేయడంలో పాట డ్యాన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. మరి అట్లా విష్ణు ఫ్రెండ్ కాబట్టి మానస్ విష్ణుప్రియకి సపోర్ట్ చేయడానికి వస్తున్నాడు. టేస్టీ తేజకి అమర్దీప్ వస్తున్నాడు. అమర్దీప్ ఎవరు లాస్ట్ సీజన్లో శివాజీ గారితో పాటు పోటాపోటీగా ప్రశాంత్ తోటి పోటాపోటీగా చేశాడు కదా అమర్దీప్. ఆ అమర్దీపే వస్తున్నాడు. ఇప్పుడు ఎవరు టేస్టీ తేజ సపోర్ట్ చేయడానికి వస్తున్నాడు. నిఖిల్కి ఏమో తేజస్విని గౌడ వస్తుంది. తేజస్విని గౌడ అంటే అమర్దీప్ వైఫ్. ఇద్దరు భార్యాభర్తలు వేరు వేరు వాళ్ళకు సపోర్ట్ చేయడానికి వస్తున్నాడు. నిఖిల్కి తేజస్విని గౌడ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే తేజస్విని కర్ణాటక, మన నిఖిల్ కూడా అదే కాబట్టి మరి ఆ విధంగా ఒకటి అవి ఉండొచ్చు. లేకపోతే సీరియల్లో కూడా వీళ్ళు కలిసి పనిచేస్తారు కూడా, ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఆ విధంగా నిఖిల్కి ఫ్రెండే కాబట్టి సపోర్ట్ చేయడానికి తేజస్విని వస్తుందని మనకు అప్డేట్ తెలుస్తుంది. వీళ్ళలో ఇంకా ఎవరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీని ప్రకారం మెగా చీఫ్ ఏమో అవినాష్ అయ్యాడు. మరి ఓటింగ్ ఎలా ఉంది, ఓటింగ్లో ఎట్లా మరి ఎవరినెవరిని ఎట్లా చేస్తారు, ఎలక్షన్ సీల్డ్ వాడతాడా నబీలు, బిగ్ బాస్ వాడిస్తాడా అనేది మనం మాట్లాడుకుంటే ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ అన్నాడు. యాజ్ యూజువల్ హీరోని చేసేసారు కాబట్టి అడ్డే లేదు. నిన్న వాళ్ళ బ్రదర్ వచ్చి ఇన్పుట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలా ఇన్పుట్స్ ఇచ్చాడు వాళ్ళ బ్రదర్, అసలు నిజంగా బ్రదర్ ఎంత, వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే 2 కళ్ళు చాలలేదు, అంత బాగుంది. వాళ్ళు ఏం మాట్లాడుతుంది నెక్స్ట్ వీడియోలో చేసుకుందాము. పృథ్వీ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, తర్వాత విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు చెప్పింది దానికి విష్ణుప్రియ ఏమి ఆన్సర్ ఇస్తుంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో మనం చేసుకుందాము. వీలైతే విష్ణు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గౌతమ్ సేవ్ అయిపోయినట్టే. సెకండ్ పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నాడు. కొన్ని చోట్ల టేస్టీ తేజ, కొన్ని చోట్ల యష్మి ఉన్నారు. ఎలాగైనా టేస్టీ తేజ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. యష్మికి మాత్రం ఓటింగ్ పడుతుందా అంటే నిఖిల్ది పడవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చేటప్పటికే యష్మికి చాలా ఓటింగ్ పడిపోయింది. నిఖిల్ ఫ్యాన్స్ చాలామంది యష్మికి ఓటు వేసేసారు కూడా. వాళ్ళ అమ్మ వచ్చి యష్మికి దూరంగా పెట్టు అన్నది కాబట్టి దాన్ని బట్టి ఇంకా ఓటింగ్ తగ్గుతుంటే ఇంకేమో తగ్గుతుంది, అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ తోటి ఓటింగ్ అయిపోతుంది. ఈ కొద్దిగా తగ్గొచ్చు కానీ ఆల్రెడీ ఓటింగ్ అయితే వేసేసారు. ఆ ఓటింగ్ సరిపోతుంది. నెక్స్ట్ అవినాష్ 4th పొజిషన్లో ఉన్నాడు. మళ్ళీ మెగా చీఫ్ అయ్యాడు. ఇప్పుడు 5th పొజిషన్లో పృథ్వీ ఉన్నాడు. 6th పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ గురించి కొంచెం 4 మాటలు మాట్లాడుకుందాం. వాళ్ళ నాన్నగారు వచ్చారు. పిన్ టు పిన్ అబ్బా, తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా పిన్ టు పిన్, ముక్కు మూతి అంతా సేమ్ ఉన్నారు. ఆయన చూస్తే మాత్రం ఊరాయన కాబట్టి చాలా పద్ధతిగా చాలా బాగున్నాడు. ఇక్కడ విష్ణుకి ఆయన ఇచ్చే ఇన్పుట్స్ విష్ణు తీసుకుంటుందంటే తీసుకోవట్లేదు. ఏ తండ్రి అయినా తన బిడ్డ మీద వచ్చే నెగిటివిటీని పోగొట్టుకోవడానికి చెప్తాడు విషయాలు. అది తీసుకుంటుందా అంటే ఆయన చెప్పనివ్వట్లేదు. విష్ణువే చెప్పేస్తుంది. అదేంది నాన్న, నాకు అనిపించింది నేను చేశాను, నాదే అమ్మ అయితే ఉండొచ్చులే అంటే నెగిటివిటీని పోగొట్టుకోవడానికి కూడా ట్రై చేశాడు ఆయన. ఏమైనా అమ్మ బయట ఇలా ఉంది, నువ్వు ఆల్రెడీ వేరే ట్రాక్లో ఉండటం వల్ల అనంటే అదేంటి నాన్న, అది నిజం, ఒకవేళ ఇక్కడ దయ్యుండైతే వదిలేసేది, ఇక్కడ ఆటలో భాగంగా ఏదో స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ కాదు నాన్న నిజమే అంటుంది. ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు నెగిటివ్ పోగొట్టడానికి. ఆ ప్రయత్నాన్ని అడ్డుకొని నిజంగా టింగరదానాలో తెలివిగలదన్నదో మరి జెన్యున్ పర్సన్ అన్నారో విషయం అర్థం కావట్లేదు పాపం. వాళ్ళ నాన్నగారు ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కదా. లేదు నాన్న నిజమే, నాకు అనిపించింది నాన్న, నేను చేసేస్తాను, నేను ఇక్కడ వారం ఉన్నా 2 వారాలు ఉన్నా ఐ డోంట్ కేర్, నేను పృథ్వీ కోసమే ఉంటున్నా. 1 వారం ఉన్నానంటే పృథ్వీ నా ధైర్యం, పృథ్వీ కోసం ఉంటున్నానని అంటుంది. ఎంత జెన్యున్గా ఉందో కానీ మొదటి నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం, విష్ణు జెన్యున్గానే ఉంది, పృథ్వీ లేడు. జెన్యునిటీ బట్టి పృథ్వీ స్క్రీన్ స్పేస్ కూడా
విష్ణు ద్వారా వచ్చింది, విష్ణువే ఇష్టంగా వెళ్తుంది, కానీ పృథ్వీ తక్కువగా రియాక్ట్ అయ్యాడు. దాన్ని బట్టి మనం విష్ణు జన్యుని మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ ఎగురుకుని తిరుగుతుంది, కానీ అతని రియాక్షనే తేడాగా ఉంది. ప్రేరణ కూడా అన్నది విష్ణు రియల్గా ఉంది, కానీ వాడే తేడా కొడుతున్నాడని కూడా ప్రేరణ అన్నది యష్మితోటి. మరి అది జెన్యున్, నిజంగా జెన్యున్ అంటే హ్యాట్సాప్ అనాలి విష్ణుని. కానీ వాళ్ళ నాన్నగారు ఏదో ప్రయత్నం చేస్తుంటే నిజమే నాన్న అంటుంది, పృథ్వీ కోసమే ఉంటున్నాను అంటుంది. అంటే కప్పు కొట్టాలమ్మా అంటే కప్పు నాకు ఎందుకు నాన్న, నేను ఏదో ఉంటాను, ఉన్న రోజులు ఉంటాను, వెళ్తాను, పృథ్వీ కోసం ఉంటాను అన్నట్టు చెప్తుంది. కానీ కప్పు కొట్టే ఉద్దేశం విష్ణుకు లేదు. అది ఏదో అదృష్టం కొద్దీ మెగా చీఫ్ అయింది, అదృష్టం కొద్దీ ఇప్పుడు దాకా ఉంది. కానీ ఏం గేమ్ ఆడింది, గేమ్ బాగా ఆడాలమ్మా అంటే ఆ నాన్న ఒంటరిగా మాట్లాడుకుందాం, అందరితో చెప్పాక అంట మరి లామినేట్ చేస్తారని వాడు. గేమ్ ఆడలేదని మనం చెప్పుకుంటున్నాం కదా, జీరో గేమ్ విష్ణుది, అసలు జీరో గేమ్. ఏదో మొన్న బాక్సింగ్ దాంట్లో పెట్లు టికీ తెచ్చి దాంట్లో వాడతా కూడా పృథ్వీనే గెలిపించింది. దాంట్లో వాళ్ళ నాన్నగారు చేసిన ప్రయత్నం బాగుంది. మళ్ళీ వాళ్ళ నాన్న నా పిల్లలకు అన్యాయం చేశాను, నేను వాళ్ళకి తండ్రి ప్రేమ అందించలేదు, నేను చిన్నప్పుడే ఇదైపోయారు అని అంటుంటే, యాక్చువల్గా ఆ పొజిషన్లో ఉన్న ఏ ఆడపిల్లకైనా కానీ ఖచ్చితంగా ఏడుపు వస్తుంది, ఖచ్చితంగా కన్నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే తన బాధలన్నీ కూడా వాళ్ళ అమ్మని గారిని బాగా చూసుకోవడం అంతా కూడా గుర్తొచ్చి ఉంటుంది కదా కొంచెం విష్ణుకి. అసలు కన్నీళ్ళు ఎమోషనే లేదు. వాళ్ళ నాన్నగారు బాధపడుతున్నాడు, నాన్నగారు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, కానీ అసలు కన్నీళ్ళే లేవు. తను ఓన్గానే నిలబడిందంటే లేదు మా నాన్న మా అమ్మ బ్లెస్సింగ్స్ వల్ల అని ఆ ఒక మాట మంచిగా అన్నది. ఎందుకంటే బిడ్డ ఎంత ఎదిగినా కానీ వాళ్ళ అమ్మ నాన్న చేసే ప్రేయర్స్ అయినా పూజలైనా పిల్లలకు వస్తాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించింది, మంచిగా ఆలోచించింది. మా అమ్మ నాన్న చేసిన పుణ్యం వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నామని చాలా బాగా అంది. ఏడిస్తే పక్కన పెట్టి, కానీ అదే యష్మి ఉంటే ఆ స్థానంలో ఏడ్చేసేదే, బుడా ఏడ్చేసేదే. విష్ణు మరి జెన్యున్ పర్సనే. మరి విష్ణుని బట్టి ఆ జెన్యున్ పర్సన్ బట్టే ఓట్లు వేస్తున్నారేమో, కానీ మరి వాళ్ళ నాన్నగారు అయితే మంచిగా నిపుడిచ్చాడు, బాగా ఆడాలని ఇచ్చాడు, ఒంటరిగా ఆడమన్నాడు. ఒంటరిగా అయితే మన విష్ణు ఆడదులే, పృథ్వీ లేనిది ఆడదు. మరి బయటకు వచ్చి నాకు పెళ్లి చేస్తారా అంటే, ప్రేమను సక్సెస్ చేస్తారంటే మా మంచోడు దొరకాలి కదా అంటే, లేదు ఉన్నాడు అని అంటే, ఏమో ఆమెకు నచ్చితే ఓకే అని అంటే పృథ్వీ నవ్వుతున్నాడు. విష్ణు చూపంతా పృథ్వీ మీదే ఉంది. పృథ్వీ కూడా ఇక్కడది కాదు నాన్న, నిజమే నాకు అనిపించింది నాన్న, నాకు అనిపించింది నేను చేశాను అంటుంది. మరి నిన్న వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఏం రియాక్ట్ అయిందో నెక్స్ట్ వీడియోలో చేస్తాను, లెంత్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ పృథ్వీ కూడా ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా కానీ డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఓటింగ్ లేదు సరిగా, డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. తర్వాత ఒక గేమ్ లేదు, ఒక వాళ్ళ మీద మొన్న నాగార్జున సార్ కనుక పృథ్వీని నబ్బిల మీదకి అలా ఎందుకు వచ్చామని కనుక క్వశ్చన్ చేసినట్టయితే పృథ్వీకి కొంచెం ఏదన్నా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండిద్దంటే, అయ్యో ఏదో గేమ్లో భాగం కదా అనే సింపదని వచ్చిందంటే ఆ సింపతి రావడానికి కూడా అవకాశమే లేదు. ఎందుకంటే నేను వాళ్ళ అమ్మ చెప్పేదాన్ని బట్టి బయట కూడా గొడవలేనంట, ఇక్కడ ఎలా ఉన్నాడు బయట కూడా అలాగే ఉంటాడంట. అయితే ఫ్రెండ్కి ప్రాణం ఇస్తాడన్నట్టు చెప్తుంది వాళ్ళమ్మ. మరి పృథ్వీ అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, మనం ఏం చెప్పుకున్నాము, అమ్మాయి అయితే విష్ణు వెళ్ళిపోతుంది, అబ్బాయి అయితే అవినాష్ని పృథ్వీ వీళ్ళిద్దరు ఎవరినో ఒకళ్ళు పంపిస్తారు. అవినాష్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి అవినాష్ని వస్తే పృథ్వీని పంపిస్తారు అని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఎవిక్షన్ సీల్డ్ ఉంది నబీల్ దగ్గర. నబీల్ ఏమో నాకు వాడుకొని నేను ఎవరికైనా వాడతానని చెప్తున్నాడు ఓపెన్గా. మనోళ్ళు నిఖిల్ బ్యాచ్ ఏమో దువ్వుతూ ఉన్నారు నబీల్ని, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది దువ్వుతున్నారు. ఆ దువ్వేదాన్ని బట్టి ఇప్పుడు బిగ్ బాస్ ఏ విధంగానే దాన్ని ట్విస్ట్ ఇవ్వచ్చు, వాళ్ళ చేతుల పని కాబట్టి వీళ్ళు ఆలోచించేదానికి డిఫరెంట్గా ఆలోచిస్తాడు బిగ్ బాస్. వీళ్ళ హౌస్లో గేమ్స్ అయినా కానీ వీళ్ళు మెగా చీఫ్ అప్పుడు ఇట్లా పెడతాడేమో ఒపీనియన్ అడుగుతాడేమో అన్నప్పుడేమో గేమ్ పెడతాడు అన్నప్పుడేమో ఒపీనియన్ పెడతాడు. అట్లా ట్విస్ట్లు మారుస్తారు. కాబట్టి ఎవిక్షన్ సీల్డ్ ఇప్పుడే అవజేయాలని కనుక కన్ఫామ్ అయ్యి కనుక పెట్టాడంటే ఇక్కడ ఎవరిని పెడతాడు లాస్ట్లో, పృథ్వీని విష్ణుని పెట్టవచ్చు. ఎందుకంటే విష్ణు ఏమో నా బ్రదర్ అంటుంది, పృథ్వీ ఏమో దువేడు ఫ్రెండ్ అంటున్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి వాడతాడు, పృథ్వీకి వాడతాడా విష్ణుకి వాడతాడంటే నాకు తెలిసి నేను విష్ణుకు వాడతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే దువ్వింది పక్కన పెడితే మొన్న మెగా చీఫ్ ఆ మోటల్ టాస్క్లో నబీల్ మీదకి వచ్చాడు కదా పృథ్వీ, మరి దాన్ని ఆలోచించి కనుక పృథ్వీని పక్కన పెడతాడా విష్ణుకి హెల్ప్ చేస్తాడా అంటే చేసి ఉండొచ్చు. లేదా అవినాష్ని విష్ణుని పెడితే మాత్రం విష్ణుకి ఉపయోగించాడు ఎవిక్షన్ సీల్డ్, అవినాష్కి ఉపయోగిస్తాడు నవీలు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నేనేమనుకున్నానంటే పృథ్వీని విష్ణుప్రిని ఇద్దరిని పెడతాడు, ఇద్దరిలో ఒకళ్ళకి ఎవిక్షన్ సీల్డ్ వాడి ఒకళ్ళని పంపించేస్తారు.
ఇంకో విధానం ఏంటంటే ఇక్కడ పోయినసారి ఫైమా చేసినప్పుడు కూడా ఎవిక్షన్ షీల్డ్ ఫైమా దగ్గర ఉంది. ఫైమాకి ఓటింగ్ బాగుంది, తక్కువ ఉంది, ఎవిక్షన్ షీల్డ్ ఉంది. ఏం చేశాడంటే ఫైమా వాడుకుంటామంటే నేను వాడుకుంటాను అంది కాబట్టి తక్కువ ఓటింగ్ వచ్చిన ఫైమాని సేవ్ చేసి పక్కనున్న అతన్ని రాజుని ఓటింగ్ బాగుండగానే ఎలిమినేట్ చేశారు. ఆ విధానంలో ఇప్పుడు విష్ణు పైన పృథ్వీ ఉన్నాడు, డేంజర్ జోన్లో విష్ణు ఉంది. ఇప్పుడు ఒకవేళ పృథ్వీ నుంచిన విష్ణుని పంపించిన, విష్ణు సేవ్ చేసి నబీల్ పృథ్వీని పంపించిన కంటెంట్ బీపచ్చంగా ఉంటుంది. ఎట్లా అంటారా, పృథ్వీ కోసమే ఉంటున్నాను నేను, పృథ్వీ ఉంటేనే ఉంటాను నేను, పృథ్వీ లేకపోతే నేను లేను, నాకంటే కూడా పృథ్వీ ఎక్కువ, నేనే పృథ్వీ నేను అని క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ గౌతమ్ నాకు ఉండబట్టే ఇక్కడ పృథ్వీ ఉండబట్టే నేను ధైర్యంగా ఒక వారం సర్వ్ అవుతున్నాను అని చెప్పిన విష్ణుప్రియ పృథ్వీ లేకపోతే తన రియాక్షన్ ఏంటి? ఏడుస్తుందా? ఖచ్చితంగా ఏడుచుద్ది. వాళ్ళ నాన్నగారు రాకపోతే ఏడవదు, కానీ పృథ్వీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏడుస్తుంది. బీపచ్చమైన కంటెంట్ వస్తుంది, మామూలుగా ఏడవదు. పృథ్వీ కోసం వెళ్ళేటప్పుడు కూడా ఏడుస్తుందేమో. ఒకవేళ ఆ కంటెంట్ కోసం ఏమన్నా, ఆ ఎమోషన్ కోసం ఏమన్నా పృథ్వీని పంపించి విష్ణుని ఇస్తాడా, లేదా విష్ణుని పంపించేసి పృథ్వీని పెడతాడు? ఏదో ఖచ్చితంగా సంథింగ్ వాళ్ళిద్దరు ఏదో చేస్తాడు. ఏదైనా కానీ విష్ణు కానీ పృథ్వీ కానీ ఇద్దరు ఎవరో ఒకరు వెళ్తారు. మెగా చీఫ్ అవినాష్ మాత్రం వెళ్ళడు. కాబట్టి మీరు ఎవరు వెళ్ళాలని అనుకుంటున్నారు అనేది మన కామెంట్ చేయండి. మీ ఓటు ఎవరికి వేస్తున్నారో కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.